ఏంటి ఏం చేస్తున్నావు? సెల్ఫీస్ దిగుతున్నాను. ఎందుకు? రెడీ అయ్యాను. ఏమన్నా తెప్పియాలా? బిర్యానీ తిందామా? ఎప్పుడు బిర్యానీనా? నూడిల్స్. సరే అయితే పద బయటకు వెళ్దాం. బొచ్చులోది ఎక్కడెక్కడ బోర్డు నేను తింటాను. నిన్ను అడగలేక నాకు బయటకంటే తినాలని. సరే అయితే ఎలాగ మలేషియన్ సిరీస్ చేస్తాం అని చెప్పేసి మలేషియా నుంచి నూడిల్స్ తెప్పించాను. ఇండోమి వాడి మీ సెగరా అంటే ఇంట్లోనే వండుకొని తినాలనా? ఏమోరా ఏడు భాష మనకంతా ప్రావీణ్యం లేదు. ఇది 5 ప్యాక్ 6 ప్యాక్ ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు. మొత్తం 5 ప్యాకెట్లు వచ్చినాయి గైస్. ప్రైస్ నాకు తెలీదు. ప్రైస్ నాకు తెలీదు. ఓకే ఏంటి వాట్ యువర్ వాయిస్? సెటప్ రెడీ చేసుకుని వస్తాం. ఓకే ఇప్పుడు మా తమ్ముడు ఇంగ్రీడియంట్స్ చెప్తాడంట ఏమేం కావాలో. దీనికి 400 ml వాటర్. మన దగ్గర కొలిసి లేదు కాబట్టి ఎంత నచ్చితే అంత తీసేస్తాం. అందుకని తాతలు లేపిస్తాను. సారీ గైస్ బ్యాడ్ జోక్. ఇట్స్ వెరీ కూల్. ఇంకా నూడిల్స్ అయ్యి అప్పుడేసేలా. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసాం. దీని టెంపరేచర్ అన్ని మనకు తెలియదు కాబట్టి దాంట్లో హై టెంపరేచర్ పెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? వేడి నీళ్ళు కాగాలి. వాటర్ రోలింగ్ బాయిలింగ్ కండిషన్ కి వచ్చే వరకు దీన్ని వేడి చేయాలి. చేసేసాం. ఇప్పుడు ఇప్పుడు వాటర్ రోలింగ్ బాయిలింగ్ కండిషన్ కి వచ్చింది. మా తమ్ముడు మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసేస్తాడు. ఓ సారీ మలేషియన్ నూడిల్స్. రే నువ్వు తీసిన తక్కువ చిమ్మింది ఎక్కువ. నూడిల్స్ సేమ్ మ్యాగీలా ఉన్నాయి. మసాలా ప్రీమిక్స్, సోయా సాస్, టమాటా సాస్, ఇదేదో ఆయిల్ మనకు తెలీదు. ఏదో కింద బ్లాక్ సీడ్స్ లా ఉంది. సరే ఇది ఇంకేసా వాటర్ సరిపడం కాదు, బౌల్ సరిపడలేదు. ఓకే మలేషియన్ నూడిల్స్ మలేషియన్ చాప్ స్టిక్స్ తో తిందాం. వచ్చారా అసలు? పట్టుకునే స్టైల్ కాదు లేకరా ఇంకా అవుతుంది ఈ రోజుకి. సో ఇది ఒక 3 minutes బాయిల్ అయ్యాక అంట మసాలాలన్నీ వేయాలంట. ఇది మన 2 minutes లో అయ్యే మ్యాగీ లాగా చాలా టైం పడుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇస్తాడు. చాలా మంచోడండి. నువ్వు సరిగ్గా ప్యాకెట్ లో తీయాలి కదరా. స్టైల్ గా తీసా. స్టైల్ గా ఉండాలి కాబట్టి స్టైల్ గా తీసాను. కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టి చాలా మంచోడు. ఓకే ఎలా తెలుస్తుంది? సో మేము దీన్ని డ్రైన్ చేసుకుని వస్తాం. డ్రైన్ అంటే డ్రైనేజ్ లో తిప్పినట్టు ఎంత వరస్ట్ గా చేయాలో అంత వరస్ట్ గా తినేది. ఓకే ఇది అది నమ్మకండి. స్వచ్ఛమైన పల్లెటూరు అందం. సరే ఏదో ఎలా పెట్టుకున్నా అది బెస్ట్ నీకు. కార్పెంటర్ వర్క్ పెట్టుకుంటారు చూడు. సరే ట్రెడిషనల్ వాడు చూసాక స్టార్ట్ అయిపోయింది. అది కాదు అయితే అంత లోపల మనం సీజనింగ్ రెడీ చేసుకుందాం. నేను చేస్తాను. దాని వచ్చే దగ్గరికి కట్ చేసేయచ్చు కదా. మరి నువ్వు చెప్పాలి కదా. అదేమన్నా చెప్పేటట్టు ఉంటుంది. ఇప్పుడు అన్ని కారబెట్టే వరకు కాగినట్టున్నాం. అది మా తమ్ముడు కట్టింగ్ స్కిల్స్ మీకు అర్థమై ఉంటుంది పాటికి. పెంట చేయమంటే మా తమ్ముడే ఫస్ట్. మరి పెంటలు చేయడానికి మరి ఉండాలి. దీనిలో ఎందుకక్క గేదెలు అరుస్తారు? నేను అసలు ఎంత కష్టపడి నేను చేసే వీడియోస్కి మీరు ఎలా ఉంటాయన్నా. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ని విడిగా ఉంచమన్నాడు, లాస్ట్ లో వేసుకోమన్నాడు. బాబాయ్ సిజర్ మొత్తం గబ్బు చేసాడు. అక్క నువ్వు చేసినది గొప్పే అవుతుంది. అవసరం లేదు, నేను చేస్తే బాగానే అవుతుంది. అది ఇది సీజనింగ్ 3 కలిపేమన్నాడు. కలిపేద్దాం. ఓకే చాలు. ఓకే నూడిల్స్ ని డ్రైన్ చేసుకొచ్చేసాం. చేస్తాం. ఇప్పుడు మసాలా మిక్స్ లోకి వేసేస్తున్నాం.
ఈరోజే నాకు తెలిసింది. మా తమ్ముడు దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి. అక్క అలాగ ఉండాలి అక్క తమ్ముళ్ళు అంటే. అక్క దాంట్లో ఆన్ చేసేవి అక్క. వేస్తాను మిమ్మల్ని కలిపి ఫస్ట్. అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మనం బిర్యానీలో వేసుకుంటాం, వీళ్ళు నూడిల్స్లో కూడా వేసుకుంటారు. ఎలా ఉన్నాయి కదా. ఏంద్రా ఇది? ఏంటక్క చాలా వెరైటీగా ఉంది అక్క. ఏమన్నా పని చూడు ఏమో చూడండి గైస్. ఫ్రైడ్ ఆనియన్స్ మటన్ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఫ్రైడ్ ఆనియన్స్ లో మాత్రం లేవు. వేసేస్తున్నా. అంతే. ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడక్క. దీన్ని మా తమ్ముడు గబ్బు గబ్బు చేశాడు. ఏంటిది? చాలు ఇంకా తిను. సో మలేషియన్ మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి స్పూన్స్ లేవు కాబట్టి చాప్ స్టిక్స్ తోటి మలేషియన్ స్టైల్లో. ఇప్పుడు మా తమ్ముడు కష్టాలు చూడండి. నీకు వచ్చేదండో? నాకు వచ్చు. ఏంట్రా నాకు ఇలా జరుగుతుంది? ఇంత పెద్ద తిన్నాం కాబట్టి నేనేమన్నా చేశాను రా బాబు. అక్క ఎందుకు అక్క? అవును గేది బాధ ఉంటుంది గడ్డి. నువ్వు నాకు చెప్పు ఎలా తినాలి కానీ జారిపోతాయి. ఆయన ఎలా ఉంది అక్క? పర్లేదు బాగుంది. కొంచెం స్వీట్గా ఉంది. తినచ్చా? మాకేం డయాబెటీస్ లేదు కదా. నీకు లేదారా? ఈ వాటి వచ్చారా? బాగుంది. ట్రై చేయొచ్చు. ఇది కొంచెం వైవై ఫ్లేవర్ లో ఉంది. వైవయ్యా ముందర తినిపించిన చెప్తున్నది. వైవయ్యో ఏవయ్యో బివయ్యో సివయ్యో నేపాల్ నూడిల్స్ బాగుంది. బాగుంది. ట్రై చేయండి. నూడిల్స్ ఇది బాగుంది. దీనిపైన హాఫ్ బాయిల్డ్ ఎగ్ వేసుకుంటే ఇంకా బాగుంటదంట. మా తమ్ముడు చాప్ స్టిక్స్ తింటది. ఓకే గైస్, నేను మా తమ్ముడికి చాప్ స్టిక్స్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తాను. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెప్పు సబ్స్క్రైబ్. ఇటువంటి సిరీస్ లింక్ ఏమైనా కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తాను. ఎప్పుడు వీడియో చేయాలి ఆపేయండి. కులిరా నీకు. ఆగండి ఇప్పుడు చెప్పక్క. బాయ్ గైస్. ఈ మెస్ అంతా నేను క్లియర్ చేసుకుంటాను ఇప్పుడు. ఆకలి తీరిందారా? అవునా? ఎంజాయ్ నూడిల్స్ ఇలా తినాలి గైస్, మీకు తెలియకపోతే.